కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ కింద నీళ్లందక వరి చేన్లు ఎండిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో 200 ఎకరాల్లో పంట పశువులకు మేతగా మారింది. పంటను కాపాడుకోవడానికి బోర్లు వేసినా ఫలితం లేకపోవడంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. లక్షల పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు వదలకపోవడం వల్లే పంటలు ఎండిపోయాయి అంటున్నారు రైతులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఎండిన పంటలు రైతుల దుస్థితిపై మా ప్రతినిధి నరేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సాగునీరు లేక పచ్చని పొలాలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఓవైపు పంటలకు సాగునీరు లేదు, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు పశువులకు మేతగా మారుతున్నాయి. ప్రస్తుతం మనం దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ 100 ఎకరాల్లో వరి పంట ఇప్పటికే పూర్తిగా ఎండిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. కోయిల్ సాగర్ ఎడమకాలు కింద ఈ యొక్క పొలాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడి నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో ఈ పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి. గత 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క రైతులంతా కూడా అటు అధికారులను ఇటు స్థానిక ఎమ్మెల్యేను కలిసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు పంటను కాపాడుకోవడానికి రైతులు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవడంతో రైతు అరిగోస పడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓవైపు సాగునీరు విడుదల చేయడంలో జాప్యం చేయడంతో ఈ పంట పొలాలన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. పంట ఎండిపోవడంతో పశువులకు మేతగా వరి చేనులన్నీ కూడా మారిపోయాయి. రైతు తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిని ఇటు అధికారులు కానీ ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పంట పొలాలన్నీ కూడా పశువులకు మేతగా రైతులు వదిలిపెట్టడం జరిగింది. కోయిల్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్లనే ఈ యొక్క పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఓవైపు పంట పెట్టుబడి సాయం సరిగా అందక, మరోవైపు రుణమాఫీ జరగక రైతులు తీవ్ర ఇబ్బందుల మధ్య ఈసారి సాగు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా పంటను కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో రైతులు అనేక ప్రయత్నాలు చేసి కూడా విఫలం కావడం జరిగింది. ఈ యొక్క పంట పొలాలకు సంబంధించినటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు. అన్న, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంది? సార్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మాది డోకూరు గ్రామం, దేవరకద్ర మండలం, మహబూబ్ నగర్ జిల్లా. మేము గత వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు పడినాయి. బోరు గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అని చెప్పి ఆశకు నాట్లు వేసుకున్నాం. రైతులకు ఇంకా ఉండేది బతుకుదేరు. నాట్లు వేసుకొని బాగా పుట్టకొచ్చి మొత్తం పెట్టుబడి పెట్టుకుని అయిపోయింది. పుట్టకొచ్చి బయటికి వెళ్ళేటప్పుడు నీళ్లు బోరు తగ్గిపోయినాయి. మాకు కోయిల్ సారు ఎడమ కాలువ 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆడి వరకు ఇడిచి బంద్ చేస్తున్నారు. మాకు ఒక 2 తల్లి ఇవ్వండి, ఒక వారానికి వాళ్ళ తడేప్పుడు 2 రోజులు ఇవ్వండి ఎక్స్ట్రా అని ఎమ్మెల్యే గారిని దండం పెట్టి 1 నెల రోజులు అడుక్కున్నాం. స్పందించలేదు. ఇంకా లాస్ట్కు చచ్చిపోతామన్నా మీరు ఇడవకపోతే అని కూడా చేతులు దండం పెట్టి అడుక్కుంటే కూడా ఇడవలేదు. ఇంకా ఈ పరిస్థితి ఈ విధంగా అయింది. ఇంకా రాను మొత్తం దాదాపుగా 200 నుంచి 300 ఎకరాలు ఎండిపోతుంది. ఇప్పటికైనా కలెక్టర్ గారు, సీఎం గారు కనికరించి మాకు దయచేసి మా ఎమ్మెల్యే గారికి చెప్పి నీళ్ళు ఇడిపిస్తే బాగుంటుంది. అలా ఏంది, పంటను కాపాడడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారు? బోర్లు ఏమైనా వేశారు? ఇది మొత్తం ఎండిపోయింది. మేము ఇందుకు ఫస్ట్ బోర్లు బాగా కొట్టినాయి. బోర్లు బాగా కొడితే వేసినాం. వేస్తే అంటే మొత్తం ఈ టైంలో మొత్తం ఎండిపోతుంటే పోయి అడిగినాము ఎమ్మెల్యే సార్ ఇట్లా ఎండిపోతుంది సార్, ఇడిచి ఒక 2 సార్లు ఇడిచామంటే ఇడిస్తా అంటే ఇవ్వలేదు. మొత్తం బోర్లు వేసినాం. మొన్న 350 ఫీట్లు వేసినా నేను. 300 వేస్తే ఒక సుక్క నీళ్ళు లేదు. 2 బోర్లు వేసినాం. 2 బోర్లు వేస్తే మొత్తం 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది. మొత్తం ఎండిపోయింది సార్. ఇప్పటికైనా కొద్ది ఇడిస్తే ఒక ఎకరనో యాదో బాపా ఇదే చెప్పి అడుగుతున్నాము. ఇస్తే బంద్ ఉంటుంది అడిగాను. ఎన్ని బోర్లు వేసినాం? 2 బోర్లు వేసినాం సార్. 2 బోర్లు వేసినాం. 80,000 అయింది సార్. 80,000 అయింది. ఇప్పుడు మొన్న వేసిన 4 రోజులే బోర్ వేసి కూడా, ఎక్కువ రోజు కూడా కాలే. ఇప్పుడైనా ఇడిస్తే అంటే ఎక్కడనో 2 ఎకరాలు ఇదే అని చెప్పి అడుగుతున్నాం. కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి దయ వస్తలేదు. మీ ఎమ్మెల్యేని కలిసిరా? ఏమన్నాడు పోయినప్పుడు? ఇస్తామన్నారు సార్. ఇస్తామంటారు కానీ ఏదో అక్కడ దూరాలి, అది కెనాల్ నిండాలి, అది నిండి ఇడిచినాం అని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు ఒకటి చేయలేదు. 4 సార్లు తిరిగినాం, ఎమ్మడి తిరిగినాం. రైతులం పోయినప్పుడల్లా 20-30 మంది పోయినాం సార్. ఇస్తామంటారు, ఇయ్యలేరు. మా రాజకీయ నాయకులు అట్లుంటారు. ఓడి ఇడసామంటారు, ఓడి దియొద్దు అంటారు. అది మొత్తం రాజకీయం అట్లుంది సార్. రాజకీయం ఒకటి ఉంటే మాకు నీళ్ళు వస్తుండే. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు 2-3 సార్లు నీళ్ళు వచ్చినాయి. ఈ పొలాలు వండినాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పోయినందుకు ఇప్పుడు మొత్తం ఇట్లా ఎండిపోతుంది సార్. మస్తు ఆడుకున్నాం. 3 సార్లు 4 సార్లు పోయి కాలు మొక్కినాం. కాలు మొక్కితోడు మాకు నీళ్ళు రాలేదు సార్. ఏం చేస్తాం? బోర్లు వేసుకున్నాం. 3 లక్షలు పెట్టుకున్నాం సార్. నేను
పరిస్థితి ఎవరు చెప్పుకోవద్దు. ఇప్పుడు గతంలో నీళ్ళు వచ్చినాయి ఈ ఎడమ కాలువ కింద, గతంలో సాగు చేసుకున్నారు సార్. గత ప్రభుత్వంలో మాకు హరిశన్న చొరవతోటి మా రైతులకైతే ప్రభుత్వం ఏదైనా ఉండని మా రైతులకు ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చారు సార్. లాస్ట్ ఇయర్ వేసవి కాలంలో పంటలు వేసినప్పుడు యాసంగి సీజన్లో మాకు నీళ్ళు వచ్చింది సార్ ఒక తడి. ఈసారి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసినాం సార్, ప్రాధేయపడ్డాం సార్. మేము చనిపోవడం ఒక్కటే తక్కువ ఉంది సార్. ఇప్పుడు నేను ఒక 11 ఎకరాలు లీజ్ భూమి చేస్తున్నాను, కౌలు రైతును నేను. మొత్తం పంట ఎండిపోతే కౌలు కట్టాలి, నాకు మిగిలింది ఏముంది? ఒక పురుగుల మందు తీసుకొని చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఎక్కడ కనబడతలేదు. బోల్ వేస్తున్నాం. ఏ రైతు కూడా, ప్రతి రైతు కన్నీటితోటే గోసబెడుతుండ్రు ఈ ప్రభుత్వంలో తప్ప కానీ ఏ రైతు కూడా రైతును ఆదుకుంటామని చెప్పే ప్రభుత్వాలే ఉన్నాయి తప్ప కానీ ఏ రైతును ఆదుకున్నారు సార్? ఇప్పటిదాకా అడిగినాం, అధికారుల చుట్టూ తిరిగినాం, కోయిల్ సార్ నీళ్ళు తీసుకుపోండి అని చెప్పారు. ఎక్కడ సార్ మాకు నీళ్ళు ఇడిచిన దాఖలనే లేవు. ఇదో మీకు అయితే చూపిస్తున్నాం, లైవ్లో చూపిస్తున్నాం. దాదాపు ఇప్పటికి ప్రజెంట్గా ఒక 50 నుంచి 70 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోవడానికి కూడా ఇంకొక 100 ఎకరాలు ఉంది. నేనేమంటున్నా అంటే ఒకటే సార్, చిన్న రిక్వెస్ట్, పోయిన రైతులు పోయినరు, ఉన్న రైతులు కూడా ఆర్థిక స్థితిగతులు బాగులేవు కాబట్టి ఖచ్చితంగా ఒక్క తడిని ఇడిచి ఎమ్మెల్యే గారు పెద్ద హృదయంతో ఈ రైతుల బాధ అర్థం చేసుకొని మాకు త్వరగా నీళ్ళు ఇప్పిస్తే అందరం రైతులం బతుకుతామని ఒక చిన్న ఆశాభావన తప్ప కానీ ఇది ఎవరి మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు ఎలాంటి దూషణ లేదు. మేము అడిగేది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక రైతున్నాడు, ఇప్పుడు చెప్తున్నా ఆయన బాధ, 4 లక్షల రూపాయలు పెట్టి చనిపోవడానికి రెడీ ఉన్నాడు. అలాంటి రైతులు చనిపోయినప్పుడు ఈ దేశానికి రైతు వెన్నెముక అంటారు. రైతును ఆదుకున్నప్పుడు మరి రైతు ఎలా బతుకుతాడు సార్? రైతు మనగాడ సాగించలేకపోతుండు. కార్పొరేట్ వ్యవస్థ తయారవుతుంది తప్ప కానీ రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. గతంలో ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా? వచ్చింది సార్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ నీళ్ళు ఉన్నప్పుడు వచ్చినాయి 3 సార్లు 4 సార్లు ఇంత కరువు వచ్చినా నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 7-5 సార్లు పోయినాయి సార్, వచ్చిలేవు. మొన్న పోయి ఆడుకుంటే వస్తాయని చెప్పిండ్రు, రాలేదు. మొన్న కాలువ తెంపిన మళ్ళీ ఎమ్మడే కట్టేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గతి అయింది. ఓట్ల కోసానికేమో వేయండి అని ఇల్లు తిరుగుతారు మా నాయకులు. ఇప్పుడు మనం ఎవరు పట్టించుకోక ఇట్లా అయింది సార్. దాదాపు మొత్తం 300 ఎకరాలకు ఎండిపోయింది సార్. నాకు 4 ఎకరాలు ఎండిపోయింది సార్. మొత్తం ఏం కంప్లీట్ ఎండిపోయింది సార్, ఏం లేకుండా. మొత్తం ఈ ఏరియాలో మొత్తం మా పాలల కాడికి అయితే 11 ఎకరాల చిల్లర ఎండిపోయింది సార్. ఇక్కడ పెట్టుబడి నా దానికి ₹1,00,000 అయింది సార్. ₹1,00,000 మొత్తం కథమైంది, ఏం లేకుండా కంప్లీట్ ఎండిపోయింది సార్. మస్తు అడుకుంటే కూడా వస్తలేరు సార్. నాయకులు వస్తారు, ముందరికి ఎగేస్తానికి జరుగుతున్నారు. గట్టిగా పట్టుబట్టి వచ్చింటే నీళ్ళు వస్తుండే ఈసారికి. కానీ ఎండగొట్టాలని ఎండగొట్టిండ్రు సార్. ఇదంతా ఒకటే. పంటలు ఎండిపోవడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. లక్షలు పోసి పండించినటువంటి పంట చేతికి రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తమకు చావే శరణ్యమని చెప్పి రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట పెట్టుబడి పెట్టి పండించి చేతికొచ్చినటువంటి పంటను అమ్ముకుందామని చెప్పి అనుకున్నటువంటి రైతులకు ఆవేదననే మిగిలింది. ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోయిల్ సాగర్లో నీళ్లు ఉన్నప్పటికీ కూడా కాలువకు నీటిని విడుదల చేయకుండా వందలాది ఎకరాలు ఎండిపోతున్నాయని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి 4-5 సార్లు తీసుకెళ్లి చేతులు జోడించి అడుక్కున్నా కూడా నీళ్లు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, తమకు చావే దిక్కైందని చెప్పి రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.